ప్రైజ్ నుండి ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈరోజు క్రీస్తు సన్నిధి చిలుకలూరుపేటలో 17వ తారీఖు ఆగస్టు ఆరాధనలో భాగంగా ప్రభువారిని స్తుతించి ప్రభువారిని మహిమపరుద్దాము. శూన్యములు సమస్తమును సృష్టించిన సృష్టికర్త దేవ మీకు స్తోత్రములయ్యా. నిరాకారమునకు ఆకారం కలుగజేసిన సృష్టికర్త దేవ మీకు స్తోత్రములయ్యా. నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త దేవ మీకు స్తోత్రములయ్యా. నోటి మాట చేత సూర్యుడు భూజంతువును ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త దేవ మీకు స్తోత్రములయ్యా. నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్త దేవ మీకు స్తోత్రములయ్యా. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పొలుగు చెప్పులను నేల మంటితో నరులను నిర్మించిన సృష్టికర్త దేవ మీకు స్తోత్రములయ్యా. రాజాదిరాజా ప్రభులు ప్రభువ దేవ మీ స్తోత్రములయ్యా. ధవలవన్నుడా రత్నవనుడా అతి కాంక్షణీయుడా మీ స్తోత్రములయ్యా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవ నిత్యకు తండ్రి సమాధానకర్త అధిపతి మీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధమైన నామం ఘనమైన నామం పూజింపదగిన నామం గల దేవ మీ స్తోత్రములయ్యా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు స్తుతినంతా తగిన నామం గల దేవ మీకు స్తోత్రములయ్యా. అన్ని నామాల కన్నా పైనామం కలిగిన దేవ మీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైన దేవ మీకు స్తోత్రములయ్యా. భూమి నా పాదపీఠం ఆకాశం నా సింహాసనం అని చెప్పిన దేవ మీకు స్తోత్రములయ్యా. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవ మీకు స్తోత్రములయ్యా. సమీపించిన తేసులు మీరు మాత్రమే నివసించు అమరత్వం గల దేవ మీకు స్తోత్రములయ్యా. శక్తి చేతనైన బలం చేతనని కాక ఆత్మ చేతన కార్యము జరుగునని చెప్పిన దేవ మీకు స్తోత్రములయ్యా. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించిన దేవ మీకు స్తోత్రములయ్యా. నేను సర్వశక్తి గల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవ మీకు స్తోత్రములయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ మీకు స్తోత్రములయ్యా. మారినవాడ మార్పు లేనివాడ మాట తప్పనివాడ మీకు స్తోత్రములయ్యా. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టము నేను విడిపించేదను నీవు నన్ను మహింపరిచేదను అని చెప్పిన దేవ మీకు స్తోత్రములయ్యా. నీ భారము యెహోవా మీద మోపును ఆయనే నిన్ను ఆదుకునని చెప్పిన దేవ మీకు స్తోత్రములయ్యా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునని చెప్పిన దేవ మీకు స్తోత్రములయ్యా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువకని ఎడల కృప చూపుచున్నానని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించు మేలు రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించు మేలు అని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. నేను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేసిన వారి నిధులు నింపుదని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. నేను నీకు ఉపదేశం చేసేదను నేను నడవలసిన మార్గమును నీకు బోధించేదని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. నేను మీతో కూడా నివసించదని మీలో ఉందని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడా పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తివాడా మీకు స్తోత్రములయ్యా. తండ్రి లేని వారిని విధవారంటని ఆదరించి వారిని ఆదుకొని వాడా మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలు మొరాలగించి వారిని ఐగుప్తు దేశ బానిసత నుండి విడిపించిన దేవ మీకు స్తోత్రములయ్యా. ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడిపించిన దేవ మీకు స్తోత్రములయ్యా. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషించిన దేవ మీకు స్తోత్రములయ్యా. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలు దప్పికి తీసిన దేవ మీకు స్తోత్రములయ్యా. పగల మేఘ స్తంభమే రాత్రి అగ్నిస్తంభమే ఇశ్రాయేలు నడిపించిన దేవ మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలు స్థుతుల ద్వారా ఎరుకో కోట కూల్చివేసిన దేవ మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలును కనాను యాత్రలో 40 సంవత్సరాల బట్టలు పాతికిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవ మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలును ఐగుప్తు దేశాన్ని పాలు తేనెలను ప్రవహించి కనాను దేశాన్ని తెచ్చిన దేవ మీకు స్తోత్రములయ్యా. నోవాను తన కుటుంబాన్ని జలప్రళయం నుంచి రక్షించిన దేవ మీకు స్తోత్రములయ్యా. బానిసగా అంబడిని యోసేపుని హెచ్చించి అదే దేశాన్ని ప్రధానం చేసిన దేవ మీకు స్తోత్రములయ్యా. గొర్రెలుగా కాచుకునే దావీదుని లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవ మీకు స్తోత్రములయ్యా. యోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు నిలిపిన దేవ మీకు స్తోత్రములయ్యా. హెచ్కేలు ప్రార్థించగా ఎన్నెల ఎముకలకు జీవం పోసిన దేవ మీకు స్తోత్రములయ్యా. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవ మీకు స్తోత్రములయ్యా. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవ మీకు స్తోత్రములయ్యా. దానియేలు ప్రార్థించగా సింహాసనాలను మూసి అతను రక్షించిన దేవ మీకు స్తోత్రములయ్యా. శద్రకు మేషకు అబేద్నెగోను అగ్నిగుండం నుంచి రక్షించిన దేవ మీకు స్తోత్రములయ్యా. ఎలుగుబంటి సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవ మీకు స్తోత్రములయ్యా. హనోకు ఏలియాను మరణం లేకుండా పరలోకానికి తీసుకెళ్లిన దేవ మీకు స్తోత్రములయ్యా. తల్లిదండ్రులు లేని నమ్మకమైన ఇస్తేని దీవించి మహారాణికి చేసిన దేవ మీకు స్తోత్రములయ్యా. అన్నిరాలు విధవరాలను రూతును ఆదుకుని ఆశ్రయించి యేసుక్రీస్తు వంశాల్లో చేసిన దేవ మీకు స్తోత్రములయ్యా. 90 సంవత్సరాలు వృద్ధాప్యం కలిగిన సారా గర్భఫలం ఇచ్చిన దేవ మీకు స్తోత్రములయ్యా. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనిషి పోరుగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని వ్యక్తిగా చేసుకునే మీకు స్తోత్రములయ్యా. ఇమ్మానుయేలుగా నిరంతరం మాకు తోడు దిగువచ్చిన మీకు స్తోత్రములయ్యా. నశించిన దాన్ని వెతక రక్షణ దిగొచ్చిన మీకు స్తోత్రములయ్యా. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములయ్యా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుగురు నేను మీకు శాంతి కలుగజేతనని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మధ్యన మీకు స్తోత్రములయ్యా. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మంది పంచిపెట్టిన మీకు స్తోత్రములయ్యా. దయ్యములను వెలగొట్టిన మీకు స్తోత్రములయ్యా. కుంటివారికి నడకనిచ్చిన మీకు స్తోత్రములయ్యా. మోగవారికి మాటించిన మీకు స్తోత్రములయ్యా. గురుడివారికి చూపునిచ్చిన మీకు స్తోత్రములయ్యా. కుష్ఠరోగులను బాగు చేసిన మీకు స్తోత్రములయ్యా. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రం సెలవిచ్చి బాగు చేసిన మీకు స్తోత్రములయ్యా.
12 ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. చనిపోయిన యాయీరు కుమార్తెను బతికించిన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. చనిపోయిన నాయిని విధవరాలి కుమారుని బతికించిన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. చనిపోయిన లాజరును 40 తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. మా దోషాలను బట్టి నలకొట్టబడిన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగు చేసిన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. మా దరిద్రను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రంగా మన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. శాపగ్రస్తులను మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. మా పాపల నిమిత్తం సిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసం అర్ధాయులో మరణించిన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. సమాధిని గెలిచి మరణం ముళ్ళును విరిచి మృత్యుంజయునిగా 3వ దినాన్ని తిరిగి లేచిన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. యేసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రపరుచిన దేవా మీకు స్తోత్రాలయ్యా. యేసు రక్తం ద్వారా మాకు విమోచన కలుగు చేసిన దేవా మీకు స్తోత్రాలయ్యా. యేసు రక్తం ద్వారా మా మనసాక్షిని శుద్ధి చేసిన దేవా మీకు స్తోత్రాలయ్యా. యేసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతివంతుడిగా మార్చిన దేవా మీకు స్తోత్రాలయ్యా. అపోత శక్తులపైన మాకు జయించిన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. అపోత తెల్లని స్థితిలో సెలవులో చిత్తదొక్కిన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. సాతానును మా కాళ్ళ కింద శీఘ్రంగా చిత్తదొక్కిస్తాను యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. జీవితకాలం అంతయు మన భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. మీ సిలువ మరణం చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయించడం ఇచ్చే యేసయ్య మీకు స్తోత్రాలయ్యా. మాలో ఉండి మమ్మల్ని పాపం గుచ్చు నీతిని గుచ్చు తీర్పును గుచ్చు ఒప్పింపజేసిన పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలయ్యా. మమ్మల్ని సర్వసత్యములకు నడిపించిన పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలయ్యా. సంభవించబో సంగతులు మాకు తెలియజేసిన పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలయ్యా. ఉచ్చరింపకని సఖ్యముతో ఉచ్చరింప సఖ్యం కానీ ములుగులతో మా పక్షముగా విజ్ఞాపనం చేసిన పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములయ్యా. సమస్తమును మాకు బోధించిన పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములయ్యా. మా కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపనం చేసిన పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములయ్యా. పరలోకంలో మా కొరకు నివాసం ఏర్పరిచిన యేసయ్య స్తోత్రములయ్యా. మంచి గుమ్మాలు కలిగి బంగారు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణాన్ని మేము తీసుకుని వెళ్ళబోచిన యేసయ్య స్తోత్రములయ్యా. పరలోకం మేము తీసుకున్నట్టు త్వరలో రాబోచిన యేసయ్య స్తోత్రములయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన ఆహారం బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య ఇచ్చిన వస్త్రాలను బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య ఇచ్చిన గృహాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య ఇచ్చిన ఆయుష్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య ఇచ్చిన కాపుదలను బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య ఇచ్చిన ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని బట్టి మీ పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన ఆస్తిని బట్టి వాహనాలను బట్టి మీ పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య ఇచ్చిన కృపను బట్టి మీ పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన విశ్వాసమును బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య ఇచ్చిన రక్షణ బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన బైబిల్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య ఇచ్చిన సంఘాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన ఆత్మీయ సహవాసాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య ఇచ్చిన ఆత్మ ఫలాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య మీరు ఇచ్చిన తలాంతులను బట్టి పాదం స్తోత్రాలయ్యా. యేసయ్య ఇచ్చిన వరాలను బట్టి మీ పాదం స్తోత్రాలయ్యా. సర్వ మహిమ ఘనత ప్రభావాలు యేసుకే చెందును గాక. ఆమేన్. యేసు నామం జయం, యేసు రక్తం జయం, యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.